భారతీయ జనతా పార్టీలో తాజాగా ఒక తమాషా వివాదం ఏర్పడింది. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే సీఎం సీటు డిమాండ్ చేస్తుందా బీజేపీ లేదా అనేది ఒరిజినల్ బీజేపీ నేతలకి, అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకి మధ్య కాస్త ఘర్షణపూరితమైన ప్రకటనలు ఇవన్నీ సాగుతున్నాయి. మొదటి నుంచి బీజేపీలో ఉంటూ వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ఏమంటాడు, మాకు బలం లేకపోతే మా పొత్తు కోసం మీరెందుకు వెంపర్లాడుతున్నారు, మీరెళ్ళి ఎందుకు అమిత్ షాని కలుస్తారు, మేము సీఎం సీటు ఖచ్చితంగా మేము సాధిస్తాము, మేము సీఎం పదవి మాకు ముఖ్యం, ఎవరినో బుధానం పోయటానికి మేము లేము అని ఓపెన్గా అంటే ఆయన పరోక్షంగా అంటే మొత్తం మేమే పోటీ చేస్తామనేది ఒక మాటగా పరోక్షంగా చెబుతూ, ఇంకో మాటగా ఒకవేళ పొత్తుంటే ఖచ్చితంగా సీఎం సీట్లో షేరింగ్ ఉండాల్సిందే అని చెప్పినట్లుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. దాని మీద బీజేపీలో తెలుగుదేశంలో ఉన్నారు కదా, తెలుగుదేశంలో నుంచి బీజేపీలోకి వెళ్ళి అయినప్పుడు కూడా తెలుగుదేశం కోవర్ట్లుగా పనిచేస్తున్న వాళ్ళు దాని మీద వ్యతిరేకిస్తూ లేదు అది ఎన్ని అమిత్ షా గారు మోడీ గారు తెలుస్తారు, ఈయనవుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎవడు చెప్పడానికి అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉదాహరణకి పాతూరు నాగభూషణం గారి స్టేట్మెంట్ని తెలుగుదేశం పత్రిక అయిన ఆంధ్రజ్యోతి చాలా ప్రముఖంగా రాసుకుంది విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్తో పాటు. ఏమని, ఈయనెవరు చెప్పడానికి, అవన్నీ మోడీ అమిత్ షా గారు తెలుస్తారు, విష్ణుకి అసలు అధికారమే లేదు, అసలు అట్లా వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన నాగభూషణం గారు చెబుతున్నారు. అంటే బీజేపీలో సీఎం సీటుకి చంద్రబాబును మొయ్యాలా వద్దా, చంద్రబాబును మొయ్యాలనేమో టీడీపీ కోవర్ట్లు, టీడీపీ మనుషులు, అట్లాగే చంద్రబాబును కాదు మనమే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు టాక్ వచ్చింది కదా, 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, 1 ఏడాది బీజేపీ, ఇంకో 2 ఏళ్ళు టీడీపీ, ముగ్గురు సీట్ షేరింగ్ చేసుకున్నట్లుగా ఎలక్షన్లకు ముందే ఒప్పందం రావాలనేది ఒక కండిషన్గా ఓ ప్రచారం జరుగుతుంది కదా. అది కరెక్టా కాదా అంటే మనం చెప్పలేం కానీ, బట్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పింది చూస్తే అట్లాంటి కండిషన్ ఏదో వాళ్ళు పెట్టబోతున్నారు లేదా అట్లాంటి ఆలోచన ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు సమస్యల్లో చంద్రబాబు గారు తను గెలవలేక పవన్ కళ్యాణ్ని ట్రాప్లు వేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంటపడుతున్నారు. సరే, ఆంధ్రజ్యోతి టీడీపీ వాళ్ళు అమిత్ షా గారు ఈయన చంద్రబాబు వెంబట పడుతున్నారని పిచ్చి రాతలు రాస్తున్నప్పటికి కూడా వాస్తవం ఏంటో అందరికీ తెలుసు. అయితే ఈ 2 రోజుల్లో తేలచ్చు, ఎన్డీఏలో చేరతారు అని ఎందుకు మరి అంత భయపడిపోతున్నారు. 1% కూడా ఓట్ షేర్ లేని బీజేపీ కోసం చంద్రబాబు గారు వీళ్ళంతా ఆంధ్రజ్యోతి ఈనాడు ఎందుకు తాపత్రయపడుతున్నాయి అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్ ఎంత బలంగా ఉన్నాడో, ఆయన ఓడించడం అంత తేలిక కాదనే దీంతో ఇప్పుడు ఈ కండిషన్స్ కూడా ఒప్పుకొని చంద్రబాబు గారు తను ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోవడానికి కూడా సిద్ధపడాల్సిన దైన్య పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పడింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి ఏమో ఒరిజినల్ టీడీపీ లీడరు, పాతూరు నాగభూషణం ఏమో చేరొచ్చిన బీజేపీ లీడరు. మాకు అంతా ఒకటే అని వాళ్ళు పైకి చెప్పినా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి బీజేపీలో ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ. ఇంకోటి సామాజిక పరంగా చూసినా కూడా ఆయన రాయలసీమకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం అయితే పాతూరు నాగభూషణం కోస్తా జిల్లాలకి సంబంధించినటువంటి ప్రత్యేకించి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇంకో సామాజిక వర్గం నేత. సో ఈ రకంగా బీజేపీలో కొత్త పరిణామాలు, ట్రెండ్స్, బీజేపీలో కొత్త వివాదాలు ఏర్పడుతున్నాయనేది దీని ద్వారా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ చివరికి బీజేపీ వాళ్ళని కూడా 2గా చీల్చి తగాదా పెట్టడంలో సఫలమవుతుందా విఫలమవుతుందా అన్నది చంద్రబాబు గారికి తగాదాలు పెట్టడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ఈసారి బీజేపీలో ఆయన పెట్టిన తగాదా ఏ రకంగా మారుతుందో చూడాలి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీజేపీలో 2 వర్గాలుగా ఈ విషయంలో వివాదపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒకటి ఒరిజినల్ బీజేపీ వర్గం, 2 బీజేపీలో చేరొచ్చిన టీడీపీ వర్గం. సో ఆ టీడీపీ వర్గం చంద్రబాబు గారి కోసం వాళ్ళ సొంత విషయాల కోసం ఊరికే బీజేపీ ముసుగేసుకుని ప్రయత్నిస్తుంది. అది ఇంకొక యాంగిల్ ఏమంటే విష్ణువర్ధన్ రెడ్డి ఏమో రాయలసీమకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం నేత అయితే, పాతూరు నాగభూషణం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి, అంటే ఈ గుంటూరు జిల్లా అంటే సెంట్రల్ ఆంధ్ర, కోస్తా ఆంధ్రాకి సంబంధించిన నాయకుడు. పాతూరు నాగభూషణం వేరే సామాజిక వర్గం నాయకుడు. సో ఈ రకంగా వారి మధ్య బీజేపీలో కూడా చిచ్చు పెట్టడం అనండి లేదా గొడవలు పెట్టడంలో చంద్రబాబు గారు కొంతమేర సక్సెస్ అయ్యాడు అనుకోవాలా, లేక చంద్రబాబు గారి ప్లాను
వికటిస్తుందా ఏదనేది చూడాలి. మొత్తం మీద దేనికైతే ఒప్పుకోవాలి. బీజేపీలో సైతం చంద్రబాబు గారు కుంపటి పెట్టి ఒక రకంగా తగాదాలు పెట్టడంలో కొంతవరకు ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సరే, అది బీజేపీ వాళ్ళు నేషనల్ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఎట్లా తీసుకుంటాయో కానీ మొత్తం బీజేపీలో అయితే గొడవలు మొదలయ్యాయి.